పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయిన టీమిండియా అద్భుతంగా ఆడి విజయాలు సాధిస్తున్న కొంతమంది మాజీ క్రికెటర్లు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తూనే ఉంటారు. టీమిండియాపై విషయం కక్కుతూనే ఉంటారు. వాళ్ళతో పోలిస్తే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ చాలా బెటర్. కొన్ని సందర్భాల్లో నెగిటివ్ కామెంట్స్ చేసినా మ్యాక్సిమం ఉన్నదున్నట్టే చెబుతూ ఉంటారు. భారత్ గెలిస్తే ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉంటారు. ఓడిపోయినప్పుడు టీంలో ఉన్న లోపాలను కూడా ఒక్కోసారి చెబుతూ ఉంటారు. అందులో తప్పు కూడా లేదు. ఇప్పుడు టీమిండియా మూడోసారి T20 వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు వసీం అక్రమ్. మా పాకిస్తాన్ ఆటగాళ్లు మాజీ క్రికెటర్లు ఇప్పుడు కూడా టీమిండియాపై విమర్శలు చేస్తూ ఉంటారు. అది నా వరకు అయితే చాలా తప్పు. ఎవరు అవునన్నా కాదన్నా టీమిండియా పాకిస్తాన్ కంటే చాలా బలమైన జట్టు, పెద్ద జట్టు. వాళ్ళతో పాకిస్తాన్కు పోలికే లేదు. టీమిండియా అన్ని విభాగాల్లో చాలా బలంగా ఉంది. మా పాకిస్తాన్ టీంతో పోల్చిన ఫీల్డింగ్ విభాగంలో కావచ్చు, బ్యాటింగ్ బౌలింగ్లో కన్సిస్టెన్సీగా రాణిస్తూ ఈ వరల్డ్ కప్ సాధించింది. వరల్డ్ కప్ గెలిచిన వాళ్ళను ఖచ్చితంగా అభినందించాలి, వ్యతిరేకించకూడదు. ఎందుకంటే వాళ్ళకు అర్హత ఉంది కాబట్టే వరల్డ్ ఛాంపియన్స్ కాగలిగారు. అలాంటప్పుడు వాళ్ళపై పడి ఏడవడం ఎందుకు? నేనైతే భారత జట్టు సక్రమంగానే కష్టపడి వరల్డ్ కప్ గెలిచింది అనుకుంటున్నా. అంతేకాని పిచ్లను మేనేజ్ చేసి, అంపైర్లను మేనేజ్ చేసి, అనుకూలంగా పిచ్లను మార్చుకుని ఫ్లాట్ పిచ్ పై గెలిచిందని నేనైతే భావించడం లేదు. ఎవరో ఒకరు మా పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు విమర్శలు చేసి ఉండొచ్చు. నేను మాత్రం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. భారత జట్టు అద్భుతంగా ఆడింది. వాళ్ళు గెలవడానికి అన్ని అర్హతలు కలిగి ఉన్నారు. వరుసగా మ్యాచ్లు గెలవడం ఐసీసీ టోర్నమెంట్లో అంత ఈజీ కాదు. వరుసగా గెలిచిన జట్టే వరల్డ్ ఛాంపియన్ కాగలదు. ఎగ్జాక్ట్లీ టీమిండియా అదే చేసింది. టీమిండియాలో కూడా చిన్న చిన్న లోపాలు ఉండవచ్చు, సహజం. ప్రతి టీంలో కూడా లోపాలు ఉంటాయి. చిన్న చిన్న జట్లపై కూడా టీమిండియా కష్టపడి గెలిచింది. అయినప్పటికీ మనం ఫైనల్గా రిజల్ట్ చూడాలి. కానీ చిన్న జట్టుపై ఇబ్బంది పడింది. పెద్ద జట్టును ఏకపక్షంగా వన్ సైడెడ్గా గెలిచింది కాబట్టి ఫిక్సింగ్ జరిగింది, అనుకూలంగా పిచ్లను మార్చుకుంది. అలా మాట్లాడటం సరికాదు. క్రికెట్ అన్నాక, టీం అన్నాక లోపాలు ఉంటాయి. ఈజీగా గెలిచిన మ్యాచ్లు ఉంటాయి. అది కష్టపడి గెలిచిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. ఇది ప్రతి టీంలోనూ సహజం. అలాగే భారతీయ జట్టు కూడా కొన్ని మ్యాచెస్లో ఈ వరల్డ్ కప్లో ఇబ్బంది పడి ఉండవచ్చు, అమెరికా, నమీబియా లాంటి జట్లపై. కానీ ఫైనల్గా మాత్రం న్యూజిలాండ్ ఓడించి ప్రపంచ ఛాంపియన్ మూడోసారి కాగలిగిందని గుర్తు చేశాడు.